అధ్యక్ష, ప్రపంచంలోనే అసలు ఐటీ అంటే గూగుల్ అంటే తెలియని వాడు ఎవరు ఉండదు అధ్యక్ష. అటువంటి గూగుల్ సంస్థని లోకేష్ బాబు గారు ఏషియాస్ బిగ్గెస్ట్ డేటా సెంటర్ని విశాఖపట్నంలో పెట్టడానికి ప్రయత్నించి తీసుకొచ్చినందుకు ముందుగా వారికి నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఇక్కడ ఏదో వచ్చి కేవలము ఏదో చెప్పింది పొగట్టాల గురించి కాదు అధ్యక్ష. వాస్తవంని చెప్పకపోతే రాష్ట్ర ప్రజలు 2019లో ఎంత తప్పు చేశారో అనేది వాళ్ళకి తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నాను అధ్యక్ష. ఏషియాస్ బిగ్గెస్ట్ డేటా సెంటర్, యు నో హౌ మచ్ ఇట్ ఈస్? 53,000 కోట్ల రూపాయలతోటి ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నంకి వస్తుంది అధ్యక్ష. ఇది ఒక్కటే కాకుండా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఏదైతే ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ అది కూడా విశాఖపట్నం అనకాపల్లి దగ్గర ఎన్టీపీసీలో పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. దాంట్లో టోటల్గా హబ్ అన్నిటికీ కలిపి ఇన్వెస్ట్మెంట్స్ యాన్సిలరీ యూనిట్స్ తోటి డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ తోటి కలిపితే అధ్యక్ష 1,80,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఐఎమ్ రిపీటింగ్, ఇట్ ఇస్ 1,80,000 crores. ఇది ఒక్కడే కాకుండా ఇంక డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కనుక ఐటీ రంగంలో చూస్తే విశాఖపట్నానికి టీసీఎస్ వారు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అధ్యక్ష 1,400 కోట్ల రూపాయలతోటి 12,000 మంది ఎంప్లాయ్మెంట్కి వాళ్ళు రెడీ అయ్యి దే హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ దేర్ ఆపరేషన్స్ అధ్యక్ష. ఉన్న ఐటీ హిల్ నెంబర్ 3లో అధ్యక్ష ఋషికొండ దే హ్యావ్ ఆల్రెడీ బోర్డు పెట్టారు, అన్నీ కూడా స్టార్ట్ చేయటం ఆల్రెడీ జరిగిపోయింది అధ్యక్ష. ఇది ఒకటే కాకుండా అధ్యక్ష సిఫీ అని ఉంది అధ్యక్ష. అది రాష్ట్రం దేశంలో 14 డేటా సెంటర్స్ నడుపుతున్నాయి అధ్యక్ష. వాళ్ళు కూడా మనకి విశాఖపట్నానికి 16,466 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తోటి సుమారు 600 ఎంప్లాయ్మెంట్ తోటి వాళ్ళు వస్తున్నారు అధ్యక్ష. అట్లాగే అదానీ డేటా సెంటర్ అధ్యక్ష, ఇదివరకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే అధ్యక్ష వారికి ల్యాండ్ అలాట్ చేయటం జరిగింది. ఆ క్రిందటి ప్రభుత్వము ఈ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ లేని ప్రకారము ఆ టైంలో కూడా వాళ్ళు ముందుకు వచ్చి చేయలేకపోయారు అధ్యక్ష. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ ఇచ్చిన తర్వాత అధ్యక్ష 30,000 కోట్ల రూపాయలతోటి అక్కడ కూడా డేటా సెంటర్ స్టార్ట్ అవుతుంది అధ్యక్ష.